హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. కేవలం 13,000 రూపాయల పెట్టుబడితో మొదలై నేడు 20,000 కోట్లకు పైగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎదిగిన అరుణ్ ఐస్ క్రీమ్ సక్సెస్ స్టోరీ ఉత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక గొప్ప స్ఫూర్తి. తమిళనాడుకు చెందిన ఆర్జి చంద్రమోహన్ గారు 1970లో తన 21 ఏట ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. కుటుంబం తన ఆస్తిని అమ్మి ఇచ్చిన 13,000 రూపాయలతో చెన్నైలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ముగ్గురు ఉద్యోగులతో ఐస్ క్రీమ్ క్యాండీలను తయారు చేసి వాటిని సైకిళ్లపై, తోపుడు బండ్లపై విక్రయించడం మొదలుపెట్టారు. చెన్నై వంటి నగరాల్లో అప్పటికే పెద్ద కంపెనీల హవా ఉండడంతో వాటిని తట్టుకోవడం కష్టమని భావించారు. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్లను పట్టించుకొని చిన్న పట్టణాల, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఐస్ క్రీమ్ నేరుగా దుకాణాలు పంపే బదులు ఫ్రాంచైజీ పద్ధతిని అవలంబించారు. వేలాది అవుట్లెట్ను ఏర్పాటు చేశారు. క్వాలిటీ ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే మంచి పాలు అవసరం. కానీ అప్పట్లో పాల సరఫరా అంతా ప్రభుత్వం, సహకార సంఘాల చేతిలో ఉండడంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి పాలను సేకరించాలనే ఉద్దేశంతో 1995లో ఆరోగ్య మిల్క్ను ప్రారంభించారు. ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రాడక్ట్ ఆధ్వర్యంలో అరుణ్ ఐస్ క్రీమ్ కొనసాగుతోంది. 10,000 గ్రామాలకు పైగా 4 లక్షల మందికి పైగా రైతుల నుంచి పాలను సేకరిస్తూ 10,000కు పైగా అవుట్లెట్తో భారీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. కేవలం 13,000తో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు 11,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అంతేకాకుండా భారతదేశంలోని అతిపెద్ద ఐస్ క్రీమ్ పార్టీని నిర్వహించి అరుణ్ ఐస్ క్రీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.